అనుకున్నట్లే అయింది. ఏపీలో కూటమిని కుమ్ములాటలు పూర్తిగా ముంచేశాయి. సఖ్యత లేని కారణంగానే పార్టీల మధ్య ఓటు బదిలీ జరగలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటు షేర్ బదిలీ కాకపోవడం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతల్లో గెలుపుపై ధీమా లేక డేలా పడిపోయారు. పోలింగ్ పూర్తయ్యాక బీజేపీ, జనసేన నేతలెవరూ మీడియా ముందుకు రాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య అసలేం జరిగిందో చూద్దాం. కూటమిగా జతకడితే విజయం ఖాయం అనుకున్న టీడీపీ, బీజేపీ, జనసేనలలో పోలింగ్ తర్వాత అయోమయం కనిపిస్తోంది. లెక్కలు తేలిన తర్వాత ఓ పార్టీ నుంచి మరో పార్టీకి ఓట్ షేర్ బదిలీ కాలేదని అర్థం కావడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేనలతో జట్టు కట్టి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు పలికిన జనసేన బరిలోకి దిగలేదు. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చాలన్న ఉద్దేశంతో జనసేన విడిగా పోటీ చేసింది. కానీ జనసేన ఒక సీటు గెలుచుకోగా టీడీపీకి 23 మాత్రమే దక్కాయి. 152 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయ ఢంకా మోగించింది. మళ్లీ తాజా ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనైనా వైఎస్ఆర్సీపీ గెలుపును అడ్డుకోవాలని కుట్రలు, కుతంత్రాలతో 2014లో మాదిరిగా 3 పార్టీలు మరోసారి కూటమి కట్టాయి. 3 పార్టీలు కలిస్తే 2019 వచ్చినట్లుగా ఓట్ షేర్ దాదాపుగా 50% పెరగవచ్చునని అంచనా వేశారు. అయితే 3 పార్టీల అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూటమిలో కొమ్ములాటలు పోలింగ్ రోజున దెబ్బేశాయి. కనీసం సగం సీట్లలోనైనా పోటీ చేస్తుందని భావించిన జనసేన పార్టీ నేతల్ని పవన్ తీరు పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకి, 2 పార్లమెంట్ సీట్లకి జనసేన పరిమితం కావడం ఆ పార్టీ నేతలను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో పలువురు టీడీపీ నేతల్ని జనసేనలో చేర్చుకుని టికెట్లు ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి ఆగ్రహం కలిగించింది. గోదావరి జిల్లాల్లో అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు వెన్నుపోటు పొడుస్తూ జనసేనకు బలం ఉన్న సీట్లను టీడీపీకి త్యాగం చేయడం అక్కడి క్యాడర్ని నిరాశలోకి నెట్టేసింది. దీంతో పలువురు నేతలు జనసేనకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. సీట్ల పంపకాల సమయంలోనే సొంత పార్టీలోనే పవన్ నిప్పు రాజేసుకున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ నేతలకి టీడీపీ నుంచి పూర్తి సహకారం లభించలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చివరి నిమిషం వరకు కంట్లో నలుసుగానే కొనసాగారు. పవన్ కళ్యాణ్ గెలుపొందితే శాశ్వతంగా పిఠాపురం నుంచి తాను దుకాణం సర్దుకోవాల్సి ఉంటుందనే భయంతో వర్మ తన క్యాడర్ ని పవన్ కి పూర్తిగా సహకరించనివ్వలేదని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పవన్ తో పాటే వర్మ తిరిగినా కూడా టీడీపీ ఓట్ షేర్ జనసేనకి పూర్తిగా బదిలీ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 21 అసెంబ్లీ స్థానాలలో ఎన్ని సీట్లలో గెలుస్తామనేది జనసేన చెప్పలేకపోతోంది. ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటూ పవన్ పోలింగ్ ముగిసిన తర్వాత కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. చాలా బలంగా ఉన్నామని చెప్పుకున్న గోదావరి జిల్లాల్లోనూ కాపు ఓట్లు తప్పితే బీజేపీ, టీడీపీ ఓట్లు జనసేనకి పడలేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఇక బీజేపీ కూడా అదే విధమైన అయోమయంతో ఉంది. వాస్తవానికి ఈ పార్టీలో కూడా అంతర్గత కొమ్ములాటలు గెలుపుపై ధీమా లేకుండా చేశాయి. బీజేపీ సీనియర్లెవ్వరికీ ఇష్టం లేకపోయినా చివరి నిమిషంలో టీడీపీ, జనసేన కూటమితో జట్టు కట్టి 10 అసెంబ్లీ స్థానాలకి, 6 పార్లమెంట్ స్థానాలకి పరిమితం కావడం పార్టీలో సీనియర్లకి మింగుడు పట్టం లేదు. దీంతో పాటు బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి, సీనియర్లకి టికెట్లు కేటాయింపు కోసం సీనియర్లంతా ప్రయత్నించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కుతంత్రాలతో ఒరిజినల్ బీజేపీ కాస్త తెలుగు బీజేపీగా మారిపోయింది. ఇక్కడ కూడా విశాఖపై పట్టున్న జీవీఎల్ కి టికెట్ రాకుండా తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురంధేశ్వరి చేసిన కుట్రలతో జీవీఎల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశించిన సోము వీర్రాజుకి టికెట్ ఇవ్వకపోవడం, హిందూపూర్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాకుండా పురంధేశ్వరి అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ అసలు నేతలంతా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న వారికే టికెట్లు దక్కడం బీజేపీలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి నేతలు వచ్చినప్పుడు తప్పితే మిగిలిన సమయాలలో పార్టీ అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. దీనికి తోడు టీడీపీ, జనసేన నుంచి కూడా ఓటు బదిలీ కాలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అభ్యర్థులు వాపోతున్నారు. జనసేన, టీడీపీ ఓట్లు తమకు బదిలీ కాకపోవడం చాలా దెబ్బేసిందని వారు చెబుతున్నారు. దీంతో పాటు పోల్ మేనేజ్మెంట్ లో పూర్తిగా విఫలమయ్యామని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు. సొంత పార్టీ నేతల కంటే బీజేపీ, జనసేనను నమ్ముకుని పూర్తిగా మునిగిపోయామని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటే జనసేన బీజేపీ ఓట్లు తమకు పడకపోవడంపై నైరాంశంలో ఉన్నారు. గాజు గ్లాసు గుర్తు ఉన్న చోట మాత్రమే ఓట్లు పడ్డాయని, టీడీపీ అభ్యర్థులు ఉన్న చోట్ల జనసేన ఓట్లు వేయలేదని, చాలా చోట్ల తమకి నచ్చిన పార్టీకి నేతకి ఓటు వేసుకున్నారని గోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ నాయకుడు చెప్తున్నారు. గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కలిస్తే క్లీన్ స్వీప్ అవుతాయని భావించామని, కానీ బీజేపీతో కలవడం బాగా దెబ్బ కొట్టిందని అంటున్నారు. దీనికి తోడు జనసేన పార్టీ ఓట్లు తమకు పడలేదని, గాజు గ్లాసు లేని చోట పలువురు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడంతో తమ విజయ అవకాశాలను దెబ్బ కొట్టిందని అంటున్నారు. కొన్ని చోట్ల గత 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నేతలని పక్కన పెట్టడం కూడా టీడీపీకి మైనస్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని వైఎస్ఆర్సీపీ బహిష్కృత నేత రఘురామకృష్ణరాజుకు ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా మైనస్ గా మారిందంటున్నారు. దీనికి తోడు టీడీపీ రెబల్ గా ఉండి నుంచి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో ఉండడం కూడా పూర్తిగా వ్యతిరేకమైందని అంటున్నారు. ఇలా పలు నియోజకవర్గాలలో సొంత పార్టీ నేతలని కాదని బయట పార్టీ వారికి ఇవ్వడం కూటమి అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపాయనంటున్నారు. టికెట్ రాని నేతలంతా చివరి నిమిషంలో కూటమి నేతలకు షాక్ ఇచ్చారని చెబుతున్నారు. మరోవైపు జనసేన బీజేపీ ఓట్లు కూడా పూర్తిగా టీడీపీకి పడలేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గెలుపుపై టీడీపీ ధీమా కోల్పోయి ఓటమి ఖాయమై నేతలంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.